స్వాతి, ఒక మంచి హెల్త్ టిప్ ఒకటి చెప్పు. హెల్త్ టిప్ అనను కానీ ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం రీసెంట్గా మేము ఎక్స్పీరియన్స్ చేసినది. మేము లాస్ట్ ఒక 5-6 months నుంచి సంకష్టహర చతుర్దశి పూజ చేసుకుంటున్నాం ప్రతిసారి. లాస్ట్ టైం చేసుకునేటప్పుడు పిల్లలు కింద కాయిన్స్తో ఆడి కాయిన్స్ అని కింద పడేశారు. సో దీపు చాలా ర్యాండమ్గా వంగి కాయిన్స్ తీయబోతుంటే నడుము పట్టేసింది. సరే బేసిక్ నడుము పట్టడం అని ఆ నొప్పిలోనే కూర్చుని పూజ ఫినిష్ చేసేసాము. బట్ అది సయాటికా దాకా వెళ్ళింది, ఒక డిస్క్ టేర్ అయి బల్జ్ అయింది, ఇవన్నీ జరిగాయి. అయితే దీనికి మల్టిపుల్ హాస్పిటల్స్ తిరిగి ఆక్యుప్రెషర్, కంప్రెషన్ రకరకాలు చేయించి ఫిజియోథెరపీ, ఇంకా అసలు మాకు కొంతమంది డాక్టర్స్ ఏమో బోన్కి ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని ఫ్రీజ్ చేసేసేయాలి ఇట్లా నాట్ ఇంకా ఫర్దర్గా నొప్పి రాకుండా, ఇంకా చాలా చెప్పారు. సరే మేము ఫిజియోథెరపీ చేయించుకున్నాడు దీపు ఓవర్ 1.5 months. ఇప్పుడు నౌ హీస్ ఫైన్. అయితే మేము ఇన్ని డాక్టర్స్ దగ్గర తిరిగి అయినప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, డాక్టర్స్ చెప్పింది మాకు కరెక్ట్ అనిపించింది ఏంటంటే, మనం కూర్చుంటాం కదా, ఇలా కూర్చోకూడదు, ఎప్పుడు వెనక్కి జరిగి కూర్చోవాలి. అంటే మన బ్యాక్ న్యాచురల్గానే ఈ పొజిషన్లో ఉంటుంది. మన బ్యాక్ బోన్ చూస్తే నీకు కుదిరితే ఇక్కడ పిక్చర్ వేయక్క, సో ఆ షేప్లో ఉంటుంది, ఆ కర్వ్ ఉంటుంది బ్యాక్కి. మనం ముందరకు వంగినప్పుడు ఆ కింద డిస్కులు కంప్రెస్ అయిపోతాయి, అంటే వాటి మీద ప్రెషర్ పడి ఖచ్చితంగా ఏ టేరో బల్జో అవుతుంది. సో మనం కింద కూర్చున్న ఒక బ్యాక్ సపోర్ట్ తోటి కూర్చోవాలి. ఏంటది ముసల్దాన్లా వెనకాల అనుకుంటున్నాం అంటారు, కానీ అదే చాలా ఇంపార్టెంట్ అని మాకు తెలుసుకున్నాం అన్నమాట. సో బ్యాక్ రెస్ట్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు కరెక్ట్ ప్రోటీన్, కాల్షియం, ఐరన్, అన్ని మినరల్స్, విటమిన్స్ రైట్ ఉండడం అన్నది చాలా 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 ఇంపార్టెంట్. ఎస్, ఓకే, బాయ్.